దండాలండి అయ్యగురు. బాగున్నారండి? ఏదో ఇలా ఉన్నాం వీరయ్య. బాగా తగ్గిపోయారండి. ఒకప్పుడు ఎలాగుండేవారు? తమరి ఈదమ్మటే వెళ్తంటే సింహం నడుస్తున్నట్టుగా ఉండేది. అది కాదు వీరయ్య, వృద్ధాప్యం, అనారోగ్యం, దిగులు ఇవన్నీ మనిషిని కృంగదీస్తాయి. నిజమేననుకోండి బాబు. తమరే అట్లా మాట్లాడితే అమ్మాయి గారికి అయితే ఏం కావాలి చెప్పండి? ఆ చిట్టి తల్లి కోసమైనా తమరు బతకాలి బాబు. ఎందుకు వీరయ్య ఈ బ్రతుకు? ఇంత భారమైన బ్రతుకు ఎవ్వరికీ ఉండకూడదు. ఆ పరమాత్మను పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా. అంత మాట అనకండి అయ్యగారు. మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన తమరే అట్లా మాట్లాడితే మేమందరం ఏమైపోవాలి చెప్పండి? వీరయ్య, దండాలమ్మా. బాగున్నావా? బాగానే ఉన్నానమ్మా. వీరయ్య, సూర్య ఉత్తరం రాశాడా? ఆ పని మీదే వచ్చాను బాబు. నాకా చదువు రాదు. నాకే ఉత్తరం వచ్చినా తమరో అమ్మాయి గారు కదా చదివి వినిపించాలి. అయ్యా, నేను క్షేమం. నువ్వెలా ఉన్నావు? అయ్యగారు అమ్మగారు ఎలా ఉన్నారు? వారి ఆరోగ్యం బాగుందా? అమ్మాయి గారు బాగున్నారా అని నేను అడగను. వారు ఎలా బాగుంటారు? మల్లికమ్మను అడిగినట్లు చెప్పు. పెరట్లో నేను వేసిన పూల మొక్కలు పూలు పూస్తున్నాయా? అప్పుడప్పుడు వెళ్ళి అయ్యగారికి, అమ్మగారికి, మల్లికమ్మగారికి ధైర్యం చెప్పు. సరే, ఉంటాను. మల్లె పువ్వు తెల్లన, మల్లి మనసు చల్లన, చీకటేమో నల్లన, చిరు వెలుగు ఎర్రన, ఏడవకి చెల్లెల, మది నిండా బాధగా, గుడిలో అమ్మను గుండెలో స్మరించుకో. బాధకు బంధాలకు భయపడకు. బ్రతికినంతకాలం ఈ బంధాలకు భ్రమపడకు. వస్తాడు, వస్తాడు, నీకోసం వస్తాడు. బంధాలను తెంచేసి, భయాలను తుంచేసి నీతోనే జత కలిపి బతుకు నీకిస్తాడు. కడ వరకు ఉంటాడు. ఆ దేవుడు మీకు తోడుంటాడు. నమస్తే సార్, పిలిచారట? అవును సూర్య, అలా కూర్చో మాట్లాడుకుందాం. పర్వాలేదండి, చెప్పండి సార్. ముందు కూర్చోవయ్యా. కూర్చుంటే విషయం చెప్తాను. చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ సూర్య, నువ్వు చెప్పిన ఫార్ములా ఓకే అయింది. దానివల్ల మన కంపెనీ ప్రతిష్ట పెరిగింది. థ్యాంక్ యూ సార్. అప్పుడే అంత సంతోషమా? ఇది కూడా విను. ఈ రోజు నుండి కంపెనీ నీకు గెస్ట్ హౌస్, కారు కూడా ఇవ్వడానికి అంగీకరించింది. చాలా సంతోషంగా ఉంది సార్. మెనీ మెనీ థ్యాంక్స్. ఈ విషయం మా వాళ్ళందరికీ చెప్పాలి. వెళ్ళొస్తాను సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏం కాదండి. అది కాదే మీనాక్షి, నేను చెప్పేది నేను చెప్పింది వినవే. ఉండండి, వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. వెదముండ పొద్దునే ఇలా తగలబడిందేమిటి? శుభకార్యానికి వెళ్లేవాడికి ఎదురొస్తే ఆ శుభమే కదండి. సర్లేవాయ్, చిన్న పిల్ల తెలియక చేసిందనుకో. వేద పండితులకు ఆ మాత్రం తెలియదటండి. చాలే ఊరుకో. పదండి. అది కాదే, పాపలేదు కేపలేదు, ముందు మీరు పదండి. వినవే. నేనేమడిగినా ఇస్తావా లేదా? ఇస్తా, చెప్పు. అయితే నాకు ఒక పాపనివ్వు. మొన్న బాబన్నావు ఎప్పుడు? అదే అప్పుడు. అప్పుడెప్పుడు? అదే అప్పుడు. పోస్ట్. ఇంకేంటి మరి?
మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. నా కళ్ళ ముందే నా అల్లుడు కూతురు తిరగాలనుకున్నాను. మీ అమ్మ బతుకుంటే ఎంతో ఆనందపడేది. పాపం పిచ్చిది, తొందరపడి వెళ్ళిపోయింది. ఆ ఆనందాన్ని నాకే ఇచ్చిందమ్మా. సరే సరే, నా సంగతేంటి గాని ఇదిగోండి, జాతరకెళ్ళి మీకు కావాల్సినన్ని కొనుక్కోండి. తీసుకో బాబు. ఏమేమి కావాలి తల్లో, ఏగన్ల ఎల్లమ్మ, ఎడుగుల్ల పోషమ్మ, ఏడు పాయలోన ఎలసిన దుర్గమ్మ. ఆషాఢం వచ్చింది తల్లో, శివసత్తులు గంగ పుతరాజులాడంగా, ఆడపడుచులంతా బోనాలే ఎత్తంగా. అరే ఏమేమి కావాలి తల్లో, ఏగన్ల ఎల్లమ్మ, ఎడుగుల్ల పోషమ్మ, ఏడు పాయలోన ఎలసిన దుర్గమ్మ. ఆషాఢం వచ్చింది తల్లో, శివసత్తులు గంగ పుతరాజులాడంగా, ఆడపడుచులంతా బోనాలే ఎత్తంగా. డప్పుల మోతలు గట్టిగా మోగే, నిప్పుల గుండాలు చెక్కున రేగే, గుగ్గిల పగలు గుప్పున వంగే. ఎల్లు 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 ఎల్లు. ఎరా పోస్టు, ఇల్లయిందని సంబరపడిపోకురా, ముందుంది ముసల పండగ. నువ్వు ఇంటికెళ్ళు. ఎన్నిసార్లు తన్నినా సిగ్గు లజ్జ లేదారా మీకు? అబ్బో, నువ్వు పెద్ద మెగాస్టార్ చిరంజీవి అని. మిమ్మల్ని తన్నడానికి ఆయన ఎందుకురా? ఆయన అభిమానిగా నేను చాలు. అవునా రే? ఎలా ఉంది ఈ అభిమాని దెబ్బ?